తప్పించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోనా 1:12. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేస్తూ ఉన్నాడు గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడ్డారు. సముద్రము పొంగుతుంది, తుఫాను అధికమవుతూ ఉంది. యోనా 1:10-11 మనం చూస్తే, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మళించుకున్నట్లు మేము నీకేమి చేయవలెనని అతనిని అడుగగా అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. యోనా గారు ఇక్కడ సూటిగా జవాబిస్తూ ఉన్నాడు 12వ వచనంలో. అలాగే మన మందిరాలలో ఇలాంటి గ్రహింపుతో కూడినటువంటి పశ్చాత్తాపం ఉంటే ఉద్యమము కొనసాగుతుంది. నినివే పట్టణంలో గొప్ప ఉద్యమం ప్రారంభమైంది. యోనా గారు నినివే పట్టణంలోనికి నిజమైన పశ్చాత్తాపంతో ప్రవేశించాడు. తుఫాను ఓడను తలక్రిందులు చేస్తూ ఉండగా వారు ఎవరి వలన ఇది సంభవించునో తెలుసుకోవాలనుకుంటూ ఉన్నారు. అప్పుడు యోనా గారు, నా వల్లే ఇది సంభవించెను, తుఫాను నిమ్మళించినట్లు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని ప్రకటిస్తూ ఉన్నాడు. తన తప్పుకు పై మెరుగులు ఏమీ దిద్దట్లేదు. నినివే చాలా కఠినమైనటువంటి స్థలం. నా దేవుడు చాలా కఠినుడు, అసాధ్యమైన వాటిని చేయమంటాడు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను చేసేది సరైందే, నన్ను అర్థం చేసుకోవట్లేదు అని తనను తాను సమర్థించుకోవట్లేదు. ఇదే నిజమైనటువంటి పశ్చాత్తాపం. సంఘాలలో ఏదైనా కేంద్రం కూలిపోయినప్పుడు, ప్రార్థన పరిశుద్ధత దిగజారినప్పుడు మనలను మనము సమర్థించుకుంటూ ఉన్నామా? మారు మనసుతో పౌరుషము కలిగి ఉండు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. నేను ప్రార్థనాత్మను కొంతకాలం క్రితమే పోగొట్టుకున్నాను, తిరిగి సంపాదించుకోవడానికి నాకు తెలియట్లేదు అని నీవు అనొద్దు. నీవెందుకు దాన్ని పోగొట్టుకున్నావు? దేవుని ఆత్మను ఎక్కడ దుఃఖపరిచావు? నిన్ను బట్టే ఇలాంటి తుఫాను సంభవించిందని నీవు గ్రహించుకుంటూ ఉన్నావా? 2 కొరింథీ 7:10-11 వచనాలు మనం చూస్తే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసులోనికి నడుపును, శరీరానుసారమైన దుఃఖము మరణమును కలిగించును. మీరు దేవుని చిత్తానుసారముగా పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదము, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. ఈ మాటలు మనం విన్నప్పుడు మనలను బట్టే ఇలాంటి తుఫాను సంభవించిందేమో గ్రహించుకునే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.